హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు తమ అనుకూల ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. కానీ మొత్తం ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఆయా నాయకులను ప్రజల కోణంలో అడగాల్సిన కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడగట్లేదేమో అనిపించింది, లేదా వాళ్ళ దృష్టికి రావట్లేదేమో అనిపించింది. ఈ నేపథ్యంలో పాడ్కాస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులకు కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రశ్నలు నావి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీని బలవంతంగా తెలుగుదేశం పార్టీతో కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాలంటీర్లకు సంబంధించి మీరు గతంలో చేసిన విమర్శలకు, వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పనిచేస్తున్న 2,60,000 మందికి పైగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ఉంటుందా కూటమి గెలిస్తే? మీరు పిఠాపురంని ఎంచుకోవడానికి కారణం అక్కడ మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మాత్రమే, అందుకే పిఠాపురం ఎంచుకున్నారు అనే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? ఈసారైనా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాననే నమ్మకం మీకుందా? జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలి అని భావించిన వాళ్లకు, కోరుకున్న వాళ్లకు మీ నిర్ణయం ఇబ్బంది కలిగించింది. ఆ ఇబ్బంది ప్రభావం ఓట్లపై చూపించదా? జనసేన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ మద్దతు లేదు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. భారతీయ జనతా పార్టీ రేపొద్దున మీ మేనిఫెస్టోకు మద్దతు ఇవ్వకపోతే, కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో మీరు లేవనెత్తిన విభజన హామీలు కావచ్చు, పోలవరం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పుడు ఎందుకు మీరు మౌనం పాటిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డితో మీకు వ్యక్తిగత వైరం ఉందా? జగన్మోహన్ రెడ్డి అంటే జలసీనా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, ఇది శాసనం అని గతంలో మీరు మాట్లాడారు. బట్ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యాఖ్యలు మీరు చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా మనం తెలుగుదేశం పార్టీలా బలంగా లేము, మనకు స్ట్రక్చర్ లేదు లాంటి మాటలు ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడడం అంటే, ఆ స్ట్రక్చర్ లేకపోవడానికి, 10 ఏళ్ల తర్వాత కూడా స్ట్రక్చర్ తయారు కాకపోవడానికి పార్టీ అధ్యక్షుడే కారణం కాదా? జనసేన పార్టీ కోసం దశాబ్ద కాలంగా పనిచేస్తున్న అనేక మందికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించకపోవడం వెనక రీజన్ ఏంటి? డబ్బు లేని రాజకీయం కావాలి, డబ్బు లేని రాజకీయం తెస్తాను అంటూ వచ్చిన మీరు, అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టండి, అవసరమైతే ఓట్లు కొనుగోలు చేయండి తరహా మాటలు మాట్లాడడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? తెలుగుదేశం పార్టీ విజయానికి నాది బాధ్యత అని మాట్లాడిన మీరు, తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మనం బలాన్ని ఇచ్చామని మాట్లాడిన మీరు, మీ విజయాన్ని మాత్రం తీసుకెళ్ళి వర్మ గారి చేతిలో పెట్టారు ఎందుకు? జనసేన పార్టీలో ఇంకా ఇప్పటికీ కోవర్టులు ఉన్నారని నమ్ముతున్నారా? నారా లోకేష్కు మీకు మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో నారా లోకేష్ వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయంటూ ఓపెన్గా మీరు మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్కి మీకు మధ్య సరైన సంబంధాలే ఉన్నాయా? ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య గారు లాంటి సీనియర్ కాపు నేతలు మీకు మద్దతు ఇవ్వకపోవడాన్ని ప్రాపర్గా ఏ రకంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు మీ ఫోటోలతో రిలీజ్ అయిన మీ మేనిఫెస్టో రేపొద్దున అమలు కాకపోతే బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదా, మీద? ఉమ్మడిగా బాధ్యత తీసుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు?